తిరుమలలో ఆధ్యాత్మిక భావనను పెంపొందించేందుకు భక్తులకు సౌకర్యాలను కల్పించేందుకు కేవి రమణాచారి పడిన తపన హరే శ్రీనివాస పుస్తకంలో కనిపిస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. టీటీడీ కార్యనిర్వహణ అధికారిగా తన అనుభవాలతో ఈ పుస్తకాన్ని తీసుకురావడం అభినందనీయమన్నారు. టీటీడీ ఈవోగా రమణాచారి పనిచేసింది 2 ఏళ్లే అయినా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే సంస్కరణలు అమలు చేసి చూపించారని కొనియాడారు. ఆయన ఏ బాధ్యతలు నిర్వహించినా వాటికి వన్నె తెచ్చారని కేసీఆర్తో చెప్పి తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడిగా కూడా పేదల కోసం పలు కార్యక్రమాలు అమలు చేయించారని హరీష్ రావు గుర్తు చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీలో కేవి రమణాచారి రచించిన హరే శ్రీనివాస గ్రంథావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇందులో పుష్పగిరి పీఠాధిపతులు, జగద్గురువు, అభిద్దోవంద విద్యా శంకర భారతి మహాస్వామి తదితర ప్రముఖులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఒక మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి సాహితీ అభిమానిగా కావచ్చు, కళలు కళాకారులను జీవితమంతా ప్రోత్సహించినటువంటి వ్యక్తిగా, మరీ ముఖ్యంగా సిద్దిపేట ముద్దుబిడ్డగా మనం ఎంతో ఇష్టపడేటువంటి మా రమణాచారి ఒక ఆర్డీఓ నుంచి, గడప కలెక్టర్ నుంచి, తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో నుంచి, తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రభుత్వ సలహాదారుడిగా కూడా పనిచేశారు. నిజంగా టీటీడీ ఈవోగా చాలా మంది పనిచేశారు, చాలా మంది మంచి అధికారులు ఉంటారు, కానీ రమణాచారి గారు ఆ పోస్ట్ లో ఉండడమే సముచితం. కొంతమందికి పదవులు వన్నె తెస్తే పదవులకే వన్నె తెచ్చినటువంటి వ్యక్తి మన రమణాచారి గారు. గౌరవనీయులు కేసీఆర్ గారికి ఆత్మీయులుగా, వారు కూడా ఎంతో ఇష్టపడేటువంటి వ్యక్తిగా కేసీఆర్ గారితో మాట్లాడి ఒప్పించి బ్రాహ్మణ పరిషత్ను ఒకటి ఏర్పాటు చేసి పేద బ్రాహ్మణుల కోసం ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. పనిచేసిన సమయము 2 సంవత్సరాలే కావచ్చు, కానీ చరిత్రలో నిలిచిపోయే సంస్కరణలను ఆ టీటీడీలో తెచ్చి చరిత్ర పుటల్లో నిలిచిపోయారు. దాని వెనుక ఎంతో తపన కనపడ్డది. వారు ఈవో కాకముందు తిరుమలలో భోజనం ఎవరైనా ఎంత ఉన్న వాళ్ళమైనా అక్కడ సత్రంలో తింటే దాంట్లో ఒక ఆనందం, ఒక తృప్తి, అది భగవంతుడి ప్రసాదంగా చూస్తాం, వెంకటేశ్వర స్వామి ప్రసాదంగా భావిస్తాం మనందరం కూడా. కానీ ఒక టోకెన్ తీసుకోవాలి, ఒక 10 రూపాయలు కట్టాలి, ముందు పర్మిషన్ తీసుకోవాలి, ఇవన్నీ ఉండేది. కానీ రమణాచారి గారు ఈవో అయిన తర్వాత దాతల సహకారంతో ఒక ట్రస్ట్ ను ఏర్పాటు చేసి ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారంటే ఇవాళకి కూడా జరుగుతుంది, అది ఎప్పటికీ జరుగుతుంది, ఎవరు తీసేది. ఆ ఉచిత అన్నదానాన్ని ఎవరు ప్రారంభించారు? ఫలాని రమణాచారి గారు ఈవోగా ఉన్నప్పుడు ప్రారంభమైంది. అందుకే నేను అన్నాను, పనిచేసింది 2 ఏళ్లైనా చరిత్ర పుటల్లో నిలిచే సంస్కరణలు ఆయన తెచ్చారు.